కొంతమంది మూర్ఖులు నాకేమిచ్చాడు దేవుడు, నాకు ఇల్లు ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, డబ్బు ఇచ్చాడని చాలామంది వందల మంది నాతో అనడం విన్నాను. ఏమిచ్చాడు, నీ కళ్ళు కాళ్ళు అన్నీ శుభ్రమైన వికలాంగులు లేకుండా మంచి అందమైనది మనసు ఇవ్వలేదు, కానీ అన్నీ ఇచ్చాడు దేవుడు. మనం ప్రతీదీ భగవంతుడికి కృతజ్ఞతగా మనం కళ్ళనిచ్చినందుకు దీపం పెట్టి వెలిగి కృతజ్ఞత చూపించుకోవాలి. మనకు అన్నీ తినడానికి నోరిచ్చినందుకు కృతజ్ఞతగా భగవంతుడికి ఫలాలు పెట్టాలి. మనకి ముక్కుతో మనం వాసన పెంచుకోవడం, అతనికి సుగంధమైన ఊదిబత్తులు అవన్నీ వెలిగించి అతనికి కృతజ్ఞత చూపించుకోవాలి. అన్ని ఫలాలు అవన్నీ పెట్టి భగవంతుని అందులో మనం అతన్ని తృప్తిగా చూసుకుంటేనే మనకి ఆనందంగా ఉంటుంది. భగవంతుడికి కూడా అయ్యో పుష్పమైన ఫలమైనను తోయమైనను ఉదకమైనను నాకు కావాలని భగవద్గీతలో చెప్పినట్టు భగవంతుడికి అవన్నీ ప్రీతికరమైనవి. ఇది శాశ్వతమైనది కాదు, భగవంతుడే శాశ్వతమైనది అని తెలుసుకోవాలి. మూర్ఖులు భగవంతుని కనలేరు అని చెప్పింది దేవుడు తప్ప మనకి ఎవ్వరు మన వెంటనే ఎవరు రారు. కష్టంలో ఉంటే మరీ రారు. ఓం నమ శివాయ.